నమస్కారం మేడం. నమస్తే అమ్మ. మేడం, ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్ కోసం మాట్లాడుకున్నాం గదా! యూనివర్స్ గురించి గూడా మాట్లాడుకున్నాం మనం. అసలు యూనివర్స్ అంటే ఏంటి? ఓకే. ఇది తెలియని వాళ్ళు చాలామందున్నారు. కొందరికి కొన్ని కోరికలుంటాయి. ఆ కోరికలు యూనివర్స్‌కి చెప్పుకోవాలి, యూనివర్సల్‌కి చెప్పుకోవాలి అనేది ఉంటుంది. అది ఎలా చెప్పుకోవాలనేది తెలీదు కొంతమందికి. అది మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇంకొకటి, ఎలాంటి నియమాలు పాటించాలి? ఎలా అనుకోవాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? అనేది మాకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి మేడం. చాలా మంచి క్వశ్చన్ అమ్మ. ఎందుకంటే చాలా మందికి యూనివర్సల్ కాన్సెప్ట్‌లో యాక్చువల్లీ ఈ ఫీల్డ్‌లోకి రాకముందు నాకు అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? యూనివర్స్ అంటే ఏంటి? హ్మ్. ఏమీ తెలీదు. నాకు హ్మ్. తెలిసిందల్లా ఒక భగవంతుడు ఒకటే. హ్మ్. అంటే మనకి ఒక విషయం అర్థమైతే ప్రతిదీ దాంట్లోనే ఉంటది. హ్మ్. ఈ యూనివర్స్ కాన్సెప్ట్‌లో హ్మ్. మనకి రాకముందు నాకు తెలిసింది ఒక భగవంతుడే. నాకు ఆ! బాబా అంటే చాలా ఇష్టం. ఓకే. నేను ఆ బాబానే నాకు మొత్తం తల్లి, తండ్రి, దైవం అనుకున్నట్టుగా నేను ఉండేదాన్ని. హ్మ్. ఏదైనా సరే మనం మాట్లాడేటప్పుడు ఆ యూనివర్స్‌లో రికార్డ్ అవుతదనుకున్నా లాస్ట్ టైమ్‌లో మాట్లాడుకున్నట్టు. అవును. అవును అసలు మేడం. ఈ యూనివర్స్ అనేది నేను ఈ ఫీల్డ్‌లోకి రాకముందు అసలు యూనివర్స్ అంటే ఏంటనేది కూడా నాకు తెలీదు. చాలా సార్లు నేను చాలా మందిని నేను అడిగాను ఈ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి. ఓకే మ్యామ్. అప్పుడు నాకొచ్చిన ఆన్సర్ ఏంటి అంటే యూనివర్స్ అన్నా, భగవంతుడన్నా అందరూ ఒకటే. హ్మ్. అంటే మనకు తెలియకేంటంటే అదేదో కొత్త పదాలు ఇనంగానే హ్మ్. ఇదేదో కొత్తది, అవును. ఎక్కడికో ఎళ్ళిపోవాలి, చెయ్యాలి అని అనుకుంటాం. హ్మ్. అసలు సృష్టిలో ప్రతిదీ కూడా మనకి తెలిసిన విషయమే, హ్మ్. తెలిసిందే. కానీ ఏమంటంటే అదేదో మనకు తెలీదు, హ్మ్. ఎక్కడికో ఎళ్ళిపోయాము అని అనుకుంటున్నాము. హ్మ్. అసలు భగవంతుడంటే మీ ఇష్ట దైవమే. యూనివర్స్ అంటే కూడా మీ ఇష్ట దైవమే. ఓకే. ఫస్ట్ మీరు అసలు మీ ఇష్ట దైవం అంటే ఏంటి అనేది ఫైండ్ ఔట్ చేయండి. హ్మ్. అంటే ఏదైనా ఒక కోరిక నెరవేరాలి, హ్మ్. చెయ్యాలి, మనం ఈ యూనివర్సల్ కాన్సెప్ట్‌లో మనం ముందుకెళ్ళాలి, హ్మ్. చెయ్యాలి అంటే మనకి ప్రతిదీ కూడా పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. హ్మ్. ప్రతి దాంట్లో మంచినే అవును. చూడాలి. యెస్ ఏది మేడం. జరిగినా మనకి మంచే జరుగుతుంది అని ఒక పూర్తి విశ్వాసం ఉండాలి. హ్మ్. ఆ విశ్వాసం ఉండాలంటే ఎవరో ఒకళ్ళకి కొంతకి స్పిరిచ్యువల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకేంటంటే అది ఆటోమేటిక్‌గా వస్తుంది. హ్మ్. అలా కాకుండా కొంతమంది సైంటిఫికల్‌గా ఉంటారు. హ్మ్. ఇందులో సైన్స్‌తో కూడా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. కాకపోతే హ్మ్. ఎక్కడ ఆధారం ఉండదు. ఎందుకంటే సైన్స్‌కి అందని ఎన్నో హ్మ్. విషయాలు మనకి ఉన్నాయి ఈ ఉన్నాయి. సృష్టిలో. యెస్ మేడం. ఇప్పటికి ఎన్నో కనిపెట్టలేదు. లాజికల్‌గా ఉన్నయి మాత్రమే సైన్స్ కనిపెట్టగలదు. అవును మేడం. అంటే శాస్త్రంగా ఉన్నవి ఏదైనా నిరూపితమైనవే చేయగలుగుతాయి. అంతకు అవును. మించి మన భగవంతుని సృష్టికి అందని ఎన్నో మిరాకిల్స్ జరుగుతున్నాయి. అవును. వాటన్నిటిని మనం ఫైండ్ ఔట్ చేయలేం కదా! అవును. అది ఎక్కడ కూడా మన మనసు వేగాన్ని బట్టి, మన మనసులో ఉన్న భావాలను బట్టి ఉంటది. హ్మ్. అందుకే వెంకటేశ్వర స్వామి గారు అంటారు. అవును. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అని. అవును మేడం. అందుకే మనం ఏదైనా ఒక విషయాన్ని మనం నమ్మి, హ్మ్. దాన్ని ఫాలో అయితే, దాన్ని ఆచరిస్తే మనం హ్మ్. ఏదైనా ఉండాలి. ఇప్పుడు హ్మ్. నాకొకటి కోరికుంది. యూనివర్స్ అనేది తెలిసింది. హ్మ్. అంటే నీకేం తెలియకపోవచ్చు. అవును. అసలు ఒకటి ఒకటి నీ దగ్గరికి ఒక వీడియో రూపంలోనో, ఒక హ్మ్. విషయంలోనో నీ దగ్గరికొచ్చింది. హ్మ్. వచ్చినప్పుడు ఆ భగవంతుడే నీకు ఆ రూపంలో పంపించాడు. హ్మ్. దానిలో ఉన్న విషయాన్ని నీకు ఎంత వరకు అవసరమో నీకది తీసుకొని ఉపయోగించుకుంటే నీ జీవితంలో సక్సెస్ అవుతావు. ఓకే. కానీ మనమేం చేస్తాము? ఎంతసేపు బ్యాక్ ఎండ్ ఆలోచనలు చేస్తాం. హ్మ్. అంటే ఇది వర్కౌట్ అవుతదా? ఫస్టే క్వెషను. హ్మ్. ఇది అవుతదా? అనే క్వెషన్. అయిపోయింది. ఎవరిచ్చారు? అవును. మనమే ఇచ్చాం. అందుకే ఇది అర్థం కావాలన్నప్పుడు ఏంటంటే, ఇది ఎంతసేపు మనం ఒక వీడియోలో, ఒక మాటలో మాట్లాడుకుంటే ఏమీ రాదు. హ్మ్. కానీ మనకిది కొద్దిగా క్లాసెస్‌కెళ్ళి, అటెండ్ అయ్యి, మనం నేర్చుకొని, తెలుసుకున్నప్పుడు ఏంటంటే, మనకి దాని మీద ఒక అవగాహనొస్తది. హ్మ్. చాలా బాగా మనం దాన్ని ఎలా అప్లై చేసుకోవచ్చు, మన జీవితంలో ఎలా ముందుకెళ్ళొచ్చో కూడా తెలుసుకోవచ్చు. హ్మ్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లో యూనివర్సల్ కాన్సెప్ట్‌లోకొచ్చేసరికి హ్మ్. మనకి మీ ఇష్టదైవాన్ని ముందు ఫైండ్ ఔట్ చేసుకో. ఎందుకు అంటే, మన హ్మ్. కోరికలు చాలా మందికి చాలా నెరవేరవు. అవును మేడం. ఆ నెరవేరకపోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడికెళ్తాం. ఒక వెంకటేశ్వర దగ్గర ఒకటి మొక్కుతాము. హ్మ్. మళ్ళీ బాబా దగ్గర ఇంకోటి మొక్కుతాము. ఇంకో దగ్గరికెళ్ళి ఇంకో కోరిక నెరుతాం. హ్మ్. అంటే కోరికలు అనంతం. అవును మేడం. ఏ మొత్తంలో 60,000 ఆలోచనలు మనకొస్తంటే, హ్మ్. నిమిషానికి ఎన్ని ఆలోచనలొస్తున్నాయి? అవును మేడం. అట్లా ప్రతి నిమిషం మన మనసు వేగంగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, చేస్తున్నప్పుడు ఏ కోరిక ఎనకాల మనం ఆగుద్ది? ఒక చోట ఒకటి అవును. చెప్తాము. ఇంకో చోట ఇంకోటి చెప్తాం. ఇంకో చోట ఇంకోటి చెప్తున్నాం. హ్మ్. ఇక్కడ మీకేదైతే మీ ఇష్టదైవం ఉందో అక్కడికెళ్ళి కూర్చొని ఫైండ్ ఔట్ చేసుకున్నప్పుడు, హ్మ్. ఎక్కడికెళ్ళినా కూడా అదే రూపంలో ఉన్న భగవంతుడిని చూడటం అలవాటు చేసుకోవాలి. హ్మ్. మీరు ఫస్ట్ యూనివర్స్ అంటే ఒకటే. మీ లోపలుంది. మీ లోపలున్న సబ్‌కాన్షియస్ మైండ్ కావచ్చు, మీ ఆత్మ అనుకోవచ్చు, మీ హ్మ్. సోల్ అనుకోవచ్చు, మీరేమైనా అనుకోండి. అదే హ్మ్. యూనివర్స్. హ్మ్. ఇది తెలిసినా తెలియకపోయినా భగవంతుడు మీ ఇష్ట దైవమే యూనివర్స్. హ్మ్. ఆ ఇష్ట దైవం దగ్గరికెళ్ళి నాకు పలానా కోరికుంది, పలానా ఇదుందని మనం అడగటం. హ్మ్. అడగాలి చెప్పా ఇందాక అనుకున్నాం గదా! అవును మనం మేడం. ఏదైనా కోరిక నెరవాలంటే అడగాలి, నమ్మాలి, పొందాలి, పొందినట్టుగా యాక్షన్ చేయాలి. చేయాలి. అది అవును. చెప్పడం ఈజీ. ఎవ్వరు కూడా పళ్ళెంలో పెట్టి మనకి ఇవ్వరు. ఇవ్వరు. హ్మ్. కానీ మనకు అవకాశం ద్వారా వస్తది. అవును. దానికి చేయటానికి మనం హై వైబ్రేషన్‌లో ఉన్నప్పుడు, మనం హ్మ్. ఎప్పుడూ ఆనందంగా ఉన్నప్పుడు, ఒక హ్మ్. స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా సులభమే. అక్కడ హ్మ్. ఎక్స్‌పెక్టేషన్ ఉండదు.
ఎక్స్‌పెక్టేషన్ లేనంత వరకు మనం చేస్తాము. అది ఆటోమేటిక్‌గా టైం వచ్చినప్పుడు అయిపోతది. హ్మ్. కానీ మనం చాలా లో వైబ్రేషన్‌లో ఉన్నాము, కష్టంలో ఉన్నాము, మన బాధలో ఉన్నాము. అప్పుడు ఖచ్చితంగా అది ఏమవుతది లోలోకెళ్ళిపోతాం. అవును మేడం. ఆ లోలోకెళ్ళిపోయినప్పుడు మనకి ఏది వర్కౌట్ అవ్వదు. హ్మ్. ఏ కోరిక కూడా వర్కౌట్ అవ్వదు. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? తిరిగి మళ్ళీ పడిన చోటు నుంచే లెగటం అంటారు కదా! హ్మ్. అలా మళ్ళీ ఎక్కడైతే పడ్డామో అక్కడి నుంచి లేసి మళ్ళీ మొదటి నుంచి చేయాలి. హ్మ్. ఏదైనా ఒకప్పుడు ఈ యూనివర్సిటీ దగ్గరికొచ్చిన తర్వాత విశ్వానికి అడిగినప్పుడు చాలా ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం. పేషెన్సీ అనేది ఉండాలి. హ్మ్. కృతజ్ఞతా భావం అనేది ఉండాలి. హ్మ్. ఎప్పుడైతే ఇప్పటి వరకు మనం లెగిసిన తర్వాత హ్మ్. చాలామంది లేమి గురించి మాట్లాడతారు గానీ, సమృద్ధి గురించి మాట్లాడరు. మాట్లాడు. అవును ఎప్పుడు మేడం. కూడా అబౌండెన్స్ మైండ్ సెట్ ఉండాలి. హ్మ్. అంటే సమృద్ధి మైండ్ సెట్ ఉండాలి. ఎప్పుడైతే సమృద్ధి అనేది ఎప్పుడు మన మైండ్ సెట్‌లో ఉంటదో ఆటోమేటిక్‌గా మనకి లేమి అనేది కనిపించదు. హ్మ్. మనం ఎంతసేపు లేమి గురించి ఇప్పుడు నీకేం లేదు కీర్తి అంటే అవును. ఫటాఫట్ అని చెప్తాం. నీ దగ్గర ఏముంది అంటే ఆలోచిస్తాం. అవును అంటే మేడం. మనం ఏ విషయంలో ఉన్నాం? ఎలా ఉన్నాం? మన అవును. ఆలోచన విధానం ఎలా ఉంది? హ్మ్. అంటే ముందు మనలోనే ఆలోచన మారాలి. అవును మేడం. ఇప్పుడు ఎలా అయినా సరే విల్ పవర్ బాగున్న వాళ్ళకి, కాన్ఫిడెంట్ బాగున్న వాళ్ళకి నేను ఏదైనా సరే సాధించగలను అన్న వాళ్ళు ఆటోమేటిక్‌గా సాధిస్తారు. హ్మ్. అది ఏదైనా ఇట్టే జరిగిపోద్ది. కానీ అట్లాంటి పీపుల్ ఎంతమందుంటారు? హ్మ్. 10-20% ఉంటారు. యెస్ మేడం. అంతేనా? హ్మ్. మిగతా 80% పీపుల్ ఏంటి? రోజువారీ జీవితంలో వచ్చే అదే. కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఏదైనా సరే వాటిల్ని తట్టుకొని ముందుకెళ్ళే ప్రాసెస్‌లోనే వాటిని సంభాళించుకోవడంలోనే వాళ్ళు ఆటోమేటిక్‌గా డీలా పడిపోతూ ఉంటారు. అవును ఆ మేడం. డీలా పడిపోతున్నప్పుడు మనకి దురదృష్టవశాత్తు మన చుట్టూ ఉన్న వాతావరణము హ్మ్. అలాంటి వ్యక్తులే ఉంటారు. అంటే ఏది అవును మేడం. అట్రాక్ట్ చేస్తే అదే వస్తది కదా! అవును మేడం. మనమున్న ఆ బాధాకరమైన విషయాల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆళ్ళే ఉంటారు. హ్మ్. ఇంకా మొత్తానికి మనకి లోన్. లోలోకెళ్ళిపో అవును మేడం. ఎందుకని? అది చూసే దృష్టికోణం మనలో ఉంది. అవును. మనం ఎంతసేపు బాధలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, నిరాశలో ఉన్నాం, నిస్పృహలో ఉన్నాం. హ్మ్. మరి ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి? మనం హ్యాపీగా ఉండాలి. మనం ఎటువంటి పరిస్థితుల్లో అయినా అవును. సరే పాజిటివ్‌గానే పాజిటివ్‌గా ఉండాలి. ఆలోచించాలి. హ్మ్. మనకి ఏం కావాలన్నా భగవంతుడు ఉన్నాడని ఒక నమ్మకాన్ని అవును. కలిగి ఉండాలి. అవును. ఏది జరిగినా మన మంచికే జరుగుతుందని ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఉండాలి. అవును. మనకి ఏదైనా సరే సమయం వస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఏదైనా ఒక హ్మ్. విషయం వచ్చింది, బాధొచ్చింది అంటే అదొకటి నేర్చుకోవడానికే వచ్చింది. అవును. అది ఖచ్చితంగా హ్మ్. మనం నేర్చుకోవటానికే వచ్చింది. ఆ నేర్చుకునేది మనం నేర్చుకుంటే ఆటోమేటిక్‌గా ఈ కష్టం తొలగిపోతుంది. అవును మేడం. కానీ అంత బేర్ చేయగల కేపబిలిటీ మనకుందా? లేదు. అలాంటప్పుడు సపోర్ట్ అవసరం. అవును మేడం. ఆ సపోర్ట్ కనుక మనం తీసుకుంటే ఆటోమేటిక్‌గా మనం ఏదైనా పొందగలవచ్చు. హ్మ్. ఓకే మేడం. మీరిది చెప్పారు గదా! వీటిని చేయడానికి ఎలాంటి పద్ధతులున్నాయంటారు మేడం? ఇందులో మనకి లా ఆఫ్ అట్రాక్షన్ మన జీవితంలో అప్లై చేసుకోవడానికి చాలా పద్ధతులున్నాయి. ఓకే. అందులో వచ్చేసి ఇందాక మనం ఫస్ట్ ఒక కోరిక నీకేం కావాలని ఒక స్పష్టత ఉండాలి. ఓకే మేడం. అంటే నాకు పలానా హౌస్ కావాలి హ్మ్. అని అనుకున్నాం. హ్మ్. హౌస్ కావాలంటే ఆ హౌస్‌కే ఉండాలి. ఓకే. యెస్ మేడం. ఆ హౌస్ కావాలని ఒక స్పష్టత కావాలి. ఆ హ్మ్. స్పష్టత వచ్చిన తర్వాత దాన్ని మనం కొన్ని రూపాల్లో చేస్తాం. హ్మ్. ఒకటి ఏంటి అఫర్మేషన్స్ అంటే ధృవీకరణలు అంటాం. హ్మ్. మనం ఒక ధృవీకరణని మనం ఫాలో అవ్వాలి. అంటే హ్మ్. ఈ ఏదైతే నాకు ఒక ఇల్లు కావాలి అని అనుకుంటున్నామో, ఆ ఇల్లు ఎప్పుడుకి కావాలి? ఓకే. ఎందుకు కావాలి? హ్మ్. దేనికి కావాలి? ఏ ప్లేస్‌లో కావాలి? ఆ ఇంట్లో ఎలా ఉంటే ఎలా ఉండాలనుకుంటున్నావు? హ్మ్. ఎవరెవరితో ఉంటాము? ఇవి ఏ విధంగా స్పెండ్ చేద్దాం హ్మ్. అనుకుంటున్నాం? అని నీకొక క్లారిటీ కావాలి. ఓకే మేడం. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను. హ్మ్. నాకు ఒక ఇల్లు కావాలనుకున్నా. హ్మ్. అంటే నాకు అన్నీ ఉన్నాయి, ఏమున్నాయి ఎప్పుడు కూడా మనం ఏది కూడా మనకు కావాలి అనుకోకపోతే అవును. ఏది రాదు. అవును మేడం. ఇప్పుడు నాకొక ఇల్లు కావాలి అనుకున్నాను. హ్మ్. ఇప్పుడు మేము ఆ ఇల్లు కావాలనుకున్నప్పుడు కొద్దిగా మనం ఎక్స్‌పాండ్ అవ్వాలి. అవును. అంటే ఇప్పుడు మనకున్న జీతం వాస్తవానికి ఒక 10,000 ఒక రూ. 1,00,000 వస్తుందనుకున్నాం. హ్మ్. మనం ఒక రూ. 1,00,00,000 ఇల్లు కొనాలి అంటే మనం ఆలోచించగలమా? ఆలోచించలేము. అప్పుడేమవుద్ది భయమేస్తది. అవును. అమ్మో! మనకొచ్చే జీతం ఎంత? మనం ఎంత చేస్తున్నాము? ఇప్పుడు ఇల్లు కావాలంటే ఎలా అవుతది? అయిపోయేయి ఎట్లైనా అయిపోతాయి. అసాధ్యమైనయి సుసాధ్యం చేసుకోవటమే కదా! ఈ కాన్సెప్ట్‌లోకొచ్చాం మనం. అవును. అదే అనుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు. హ్మ్. సో, యూనివర్సల్ కాన్సెప్ట్‌లోకొచ్చేసిన తర్వాత మనం ఈ కోరిక నెరవేరాలంటే ఇప్పుడు హ్మ్. ఒక ఇల్లు కావాలి అనుకున్నాం. ఇల్లు కావాలనుకుంటే ఇల్లు కావాలని ఒక కోరికొచ్చింది. ఏ ఏరియాలో కావాలి? ఎన్ని గజాల్లో కావాలి? ఎందుకు కావాలి? అనేది ఒక క్లారిటీ వచ్చింది. హ్మ్. ఇప్పుడు దీనికి మనం ఒక అఫర్మేషన్ ఫార్మ్ ఇస్తున్నాం. అంటే ఒక ధృవీకరణ. హ్మ్. అంటే మనం ఏదైనా కోరిక నెరవేరినప్పుడు ఒక పాజిటివ్ మైండ్ సెట్‌లో రాసుకోవాలని చెప్పాం కదా! దానికొక స్టేట్‌మెంట్. హ్మ్. ఎలా ఇస్తున్నాం దానికి? నాకు పలానా డేట్ లోపల, హ్మ్. పలానా ఏరియాలో ఒక హ్మ్. మంచి హౌస్‌ని కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. హ్మ్.
ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా. ఒక 60,00,000 రూపాయల్లో నాకొక మంచి ప్లాట్ కావాలి. హ్మ్. పలానా ఏరియాలో కావాలనుకున్నాము. ఆ ఏరియాలో వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు హ్మ్. అని మనం ఒక సెంటెన్స్ ఫార్మ్ చేసుకోవాలి. ఓకే. ఇది ఫార్మ్ చేసుకొని ప్రతిరోజు ఉదయము ఒక హ్మ్. 11 టైమ్స్ నోట్ చేయాలి. నైట్ పడుకునే ముందు ఒక 11 టైమ్స్ నోట్ చేయాలి. ఓకే మేడం. ఎప్పుడైతే ఈ నోట్ చేసుకున్న దాన్ని ప్రతి క్షణం మనం ఊహించాలి. ఓకే. ఆ ఊహించి మనకు ఆ ఇల్లొస్తే ఎట్లా ఉంటామో, చేస్తామో అనాలి. మనం ఇక్కడ ఓపికతోటి ఉండాలి. ఎన్ని మనం డేస్ పాటించి అంటే ఆ! మేడం ఇప్పుడు అది చెప్పారు. ఓకే. ఉదయము 11 టైమ్స్, నైట్ 11 టైమ్స్. ఎన్ని డేస్ అలాగా? మినిమమ్ 21 డేస్ నుంచి మీ కోరిక ఎంత నెరవేరే వరకు. ఓకే. అంటే ఇది కొంతమందికేంటంటే చాలామంది అడుగుతారు. మేడం ఈ కోరిక ఎన్ని రోజుల్లో అవును. నెరవేరుతది? నాకు హ్మ్. ఎంత టైం పడతదని? దీనికి ఎవ్వరు ఆన్సర్ చెప్పలేము. హ్మ్. ఎందుకంటే ఆ కోరిక 3 సెకన్‌లో జరగొచ్చు, 3 నిమిషాల్లో జరగొచ్చు, 30 రోజుల్లో జరగొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు. హ్మ్. లేదా జీవిత కాలంలో కూడా నెరవేరకపోవచ్చు. హ్మ్. ఎందుకు అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీని బట్టి అదుంటది. ఓకే. మనం ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ సానుకూలంగా ఉండి హైయర్ వైబ్రేషన్ తోటి ఉండి నాకు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతే నాకు అర్హత ఉంది అని ఎప్పుడైతే మనం బిలీవ్ చేస్తామో, హ్మ్. ఓపికతోటి ఉంటామో, కృతజ్ఞతా భావంతోటి ఉంటామో అప్పుడు ఆటోమేటిక్‌గా అంటే జరుగుతది. మీరనేదేందంటే వాళ్ళ లెవెల్‌కి బట్టే వాళ్ళు కోరిక కోరుకోవాలని అంటున్నారా మేడం? లేదు. వాళ్ళ లెవెల్‌కి బట్టి మనం ఏం కోరుకోక్కర్లేదు. హ్మ్. మనం అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషికి 50,000 జీతం ఉంది మేడం. హ్మ్. అతనికి 2,00,00,000 ఇల్లు కావాలి అంటే కోరుకోవచ్చు. పాసిబుల్ అవుతదంటారా? 100% పాసిబుల్ అవుతది. హ్మ్. కానీ అతను ఎక్స్‌పాండ్ అవ్వాలి. హ్మ్. ఎట్లా ఎక్స్‌పాండ్ అవ్వాలి? తనకున్న పరిమితులను దాటేసి, హ్మ్. ఆ పరిమితులను ఎప్పుడైతే దాటుంటామో హ్మ్. ఆటోమేటిక్‌గా మనం ఎక్స్‌పాండ్ సీతాకోక చిలక చూడు ఎట్లా అయితే మనం బటర్‌ఫ్లై ఎంత దూరమైనా ఎగరగలుగుతదో, ఎప్పుడైతే మనం ఈ చుట్టూ ఉన్న జీతాన్ని, దీన్ని కాకుండా మనకి హ్మ్. ఏం కావాలనేది మన కోరికలను ఫైండ్ ఔట్ చేసుకొని, విశ్వశక్తి అనుగ్రహంతో అదంతా మనం పొందగలము ఒక నమ్మకం వచ్చినప్పుడు మనకు తెలియకుండా అవకాశాలొస్తాయి. ఓకే మేడం. ఆ అవకాశాలొచ్చినప్పుడు నీకు పెట్టుకున్న స్టేట్‌మెంట్‌ని బట్టి, హ్మ్. నువ్వున్న నమ్మకాలను బట్టి ఆటోమేటిక్‌గా జరుగుతది. ఇప్పుడు ఓకే. నేనున్నాను. నేను అందుకే చెప్పా. ఇందాక నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పా. హ్మ్. ఇప్పుడు మాకున్న పరిస్థితుల్లో మేము ఇల్లు తీసుకునేది కాదు. నాకు అవును. మా హస్బెండ్ ఎంతసేపు ఏమంటారు, నాకొక ఇల్లు కావాలి, షట్టర్ కావాలి, పైన అపార్ట్‌మెంట్ ఉండాలి, కింద షట్టర్ ఉండాలి, షాప్. ఎంప్లాయ్‌మెంట్ వచ్చేలాగా చూసుకోవాలంటారు. హ్మ్. నాకెలా ఉంటదంటే వాళ్ళ థాట్ ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి నాకు ఇప్పుడు మనం ఉన్న దాంట్లో నుంచి ఇల్లు మనం తీసుకోవచ్చు కదా! అవును. ఇప్పుడు అదే షట్టర్ కట్టి ఎందుకు చేసుకోవాలి? ఇంట్లో ఉండే బిజినెస్ చేయొచ్చు కదా! అవును. మనకి అలాంటి ఇల్లే అలాంటి ఏరియాలో దొరికితేనే చాలనుకున్నాను. అవును. ఇప్పుడున్న పరిస్థితుల్లో త్రిబుల్ బెడ్‌రూమ్ అంటే మినిమమ్ 80 ఎ to 1,00,000 లేనిదే 1,00,00,000 లేనిదే మనకవ్వదు. అవ్వదు మేడం. కానీ నేను పెట్టుకున్నది ఏంటి? నాకు 60,00,000 రూపాయల్లో హ్మ్. నేనున్న ఏరియాలోనే నాకిల్లు నాకు కావాలి. త్రిబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కావాలి. అందులో నుంచే నా బిజినెస్ చేసుకోవాలని నేననుకున్నాను. హ్మ్. అంటే యెస్. మా బిజినెస్ ఇన్‌స్టిట్యూట్ కావచ్చు, టైపింగ్ ఇన్‌స్టిట్యూట్ రన్ చేస్తాం మేము. హ్మ్. ఈ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ రన్ చేస్తాం. నా వర్క్స్ అన్నీ చేస్తాను. మరి 1-to-1 ఇవన్నీ కూడా దాంట్లోనే నడుస్తాయి. ఆ నడుస్తున్నప్పుడు నాకు అలాంటిది వితిన్ మీరు హ్మ్. నమ్మరు 60,00,000కి నాకు ఇల్లు దొరికింది. ఓకే మేడం. మంచి కమర్షియల్ ఏరియాలో హ్మ్. నేనున్న ఏరియాలో నాకు 60,00,000లో వితిన్ 1 మంత్‌లో నాకు ఆ ఇల్లు ఓకే అయిపోయింది. ఓకే. అంటే అదేంటి నా చేతిలో 1 రూపీ కూడా లేదు. ఓకే. కానీ ఎలా వచ్చింది? ఎలా అనే విషయం లాజికల్ మైండ్‌ని వదిలేసి, మనం ఇది ఎప్పుడైతే నాకొస్తది. నాకు ఖచ్చితంగా నాకు అర్హత ఉంది. నేను కలిగి తీరుతానని చెప్పి ఓపికతోటి మనం ఉంటే ఆటోమేటిక్‌గా మనం అనుకున్న కోరికనే నెరవేరుతది. ఓకే మేడం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ.